నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ ఆటో వ్యూ. దిస్ ఇస్ కార్తిక్. సో మనకు మారుతి సుజుకిలో 5 స్టార్ ఏదో అన్నారు కదా. సో అది ట్యాకేజ్ చేయడానికి, మార్కెట్ ట్యాకేజ్ చేయడానికి, మొత్తం మార్కెట్ స్పేస్ని ఆక్యుపై చేయడానికి వచ్చేసింది మన డిజైర్. దీన్ని మనము షిఫ్ట్ డిజైర్ అంటాము. కానీ బ్రో ఏంటంటే ఇప్పుడు షిఫ్ట్ అండ్ డిజైర్ టోటల్ చేంజ్, దే ఆర్ టోటల్ డిఫరెంట్ నేమ్. అండ్ దీన్ని మనం డార్జిలింగ్ డిజైర్ అని చూస్తాము. సో ఇప్పుడు మనం చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ ఇస్ సేమ్, బట్ ఏంటంటే ఏబిసి పిల్లర్ ఉంటుంది. దిస్ ఇస్ ఏ అండ్ బి అండ్ సి. ఈ 3 పిల్లర్ని స్ట్రాంగ్ చేసి సో దట్ ఇంపాక్ట్ ఏదైతే ఇంపాక్ట్ ఉంటుందో అది లోపల ప్యాసింజర్ అండ్ డ్రైవర్ ఎవరికి పెద్ద ఇంపాక్ట్ పడదు. సో దే ఆర్ టోటలీ సేఫ్. సో అది. సో ఇప్పుడు మనము చూసుకుంటే ఇది ఆడి కాదు, ఇది చూస్తే నాకు ఇప్పుడు ఈ యాంగిల్ చూస్తే ఆడి, కానీ ఇక్కడ చూసుకుంటే ఇది మనకు డిజైర్. దట్స్ వార్. మనం ఫోటో పోస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ బంద్ చేసుకొని ఆడిలో దిగినామని చెప్పి చెప్పుకోవచ్చు. సో అది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు ముందే వచ్చేసి అది పైన బ్లాక్ వస్తుంది, అండ్ ఇక్కడ ఎల్ఈడి లైట్ వస్తుంది, అండ్ ఇక్కడ డిఆర్ఎల్, అండ్ ఇక్కడ ఫోగ్రామ్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఫోగ్రామ్స్ అని వస్తుంది. యా. అండ్ ఇప్పుడు నేను వెయిట్ చూసుకుంటే 920. రీసెంట్గా ఏమైందంటే సమ్ ఏరియాలో పడ మేము బండి జరుగుతుందని జస్ట్ ఇలా లిఫ్ట్ చేసినాం. ఇలా లిఫ్ట్ చేసి జస్ట్ 4 మెంబర్స్ లిఫ్ట్ చేసి బండిని సైడ్ జరిపేసినాం. అది అంత రైట్ వెయిట్ ఉంటుంది, లెస్ దెన్ 8 ton కిలో. సో ఇప్పుడు మనం బ్యాక్ లుక్ చూసుకుందాం. బ్యాక్ లుక్ చూస్తే మనకు సేమ్ సిమిలర్ మన పాత డిజైన్ ఏది ఉందో ద సేమ్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ZXi ప్లస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఓకే, మీన్స్ ద టాప్ ఎండ్ అండ్ మాన్యువల్. ఓకే, మేము వచ్చేసి ఆటోమేటిక్, సిఎన్జి, పెట్రోల్, నో డీజిల్ అవైలబుల్ ఇన్ దిస్ డిజైర్. ఓకే, న్యూ డిజైర్ 2019 నుంచి డీజిల్ని మొత్తం కట్ చేసిరంట, అది సంగతి. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి షిఫ్ట్ లోగో వస్తుంది. అండ్ అదే మన డీలర్షిప్, మనం ఎక్కడ నుంచి బండి తీసుకొచ్చాము అది. ఇక్కడ చూసుకుంటే మనకు 4 పార్కింగ్ సెన్సర్స్, అండ్ ఇక్కడ మనకు బుజ్జి కెమెరా వస్తుంది. ఇది బ్యాక్ పార్కింగ్ కోసం అని. అండ్ ఇట్ వర్క్స్ యాజ్ ఏ 360 degrees కెమెరా కూడా వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుందాము, ఇది సేమ్. దీన్ని 3D ట్రీవెంట్ సంథింగ్ పేరుతో పిలుస్తుంది వెయ్యి, ఎందుకు జస్ట్ నార్మల్ హెడ్ ర్యాంప్స్. యా, ఇది. సో ఇప్పుడు మనం చూసుకుంటే మనకి పైన డిఫాల్ట్ వస్తుంది, షార్ప్ పిన్ యాంటీనా వస్తుంది. అండ్ మన పాత దానికి దీనికి ఏంటంటే మనకు సన్ రూఫ్ వస్తుంది. అది మేజర్ మనకు హైలైట్ చేస్తుంది, సన్ రూఫ్ అండ్ 5 star. ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ ద బూట్, మనం ఇక్కడ ప్రెస్ చేసుకోవచ్చు. సింగిల్ ప్రెస్ కాదు, వీ హ్యావ్ టు రాంగ్ ప్రెస్ ఇట్. అది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. హైడ్రాలిక్స్ వస్తుంది, కానీ ఫుల్ ఓపెన్ కాదు, మనం ఓపెన్ చేస్తాం పైకి. అండ్ చూసుకుంటే మనకు డీసెంట్ మన నార్మల్ షిఫ్ట్ అలానే వస్తుంది. దగ్గర ఆజా. యా, ఇక్కడ చూసుకుంటే వీ కాన్ స్ప్లిట్ ఇట్ ఇంటూ 60 and 40, ఎందుకంటే మొత్తం టైట్గా కట్టేసారు. అండ్ ఇక్కడ మనకు ఎల్ఈడి వస్తుంది, అదే బుగ్గా పెట్టినట్టు ఏదో అంబులెన్స్ పెట్టినట్టుంది ఇక. సో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు కాస్ట్ కట్టి ఈజీగా అనిపిస్తుంది. थोड़ा आजा, ये क्या है, कुछ इंस्टॉलेशन है, कुछ भी नहीं है, पूरा ऐसा ओपन टॉप మనం ఓపెన్ టాప్ అవి పట్టే అన్న, ఇగో అంతే ఓపెన్ టాప్ అట్టే ఉంటుంది. సో ఇది ఇక్కడ మనం ఇఫ్ యూ ఆర్ ఎలక్ట్రిక్ ఇంజనీర్ యూ కెన్ ఈజీలీ ఎక్స్పెరిమెంట్ ఆన్ దిస్. మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. ఇక్కడ నీకు నచ్చిన కనెక్షన్స్, వేరే కార్స్ అయితే ఏంది మనం అది తీయాలి, గజ్ చేయాలి, తర్వాత మొత్తం ఫిట్ చేయాలి. కానీ ఇప్పుడు మనము సీదా ఇష్టం వచ్చేది ఏదైనా చేయొచ్చు. చిన్నప్పుడు ఉంటే కొంచెం జాగ్రత్త వేసుకోవాలి. సో ఎక్స్క్లోజ్ ఇట్. ఇది మన ఫ్యూల్ ట్యాంక్. ఇది వచ్చేసి మనకు తెలిసిన పెట్రోల్ అండ్ సిఎన్జి రెండిటో ఆప్షన్ వస్తుంది. సో ఇప్పుడు మనము చూసుకుందాము వీల్ సైజ్. ఇది వచ్చేసి మనకు 15 inches వీల్ సైజ్ వస్తుంది విత్ 185/65 డైమెన్షన్ విత్ అండ్ హైట్. అది. అండ్ దా బ్రో, యా, చాలామంది ఏం చేస్తారంటే ఈ వైజర్ని పెట్టుకోరు, అసలైన రుక్స్ మొత్తం దీంతో వస్తుంది. అది తీసేస్తే, అది లేకపోతే యాక్సెసరీస్లో మనకు కార్ ఏదో బేసిక్గా అనిపిస్తుంది. కానీ ఇది ఒక్కటి ఉంటే మనకు కార్లో కొద్దిగా లుక్స్ అరౌండ్ అయితే కొద్దిగా స్పెషల్గా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనకు ఇక్కడ చూసుకుంటే మొత్తం క్రోమ్ ఫినిషింగ్ వచ్చింది. అండ్ మొత్తం క్రోమ్ ఫినిష్ వస్తుంది. అండ్ ఇక్కడ రిక్వెస్ట్ సెన్సర్ ఉండదు, ముందర ఉంటుంది. యా, ఇక్కడ మనకు రిక్వెస్ట్ సెన్సర్ ఉంటుంది. లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు మనము ఓపెన్ చేసుకోవాలంటే. తాళం నా కాడ ఉంది,
2 మీటర్స్ కాగా ఉంటేనే వస్తుంది అంటే యా. ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఇక్కడ 360 degrees కాబట్టి ఇక్కడ మనకు 360 degrees కెమెరా వస్తుంది. యూ కెన్ చెక్ హియర్. సో అలా వచ్చేద్దాం. గైస్ ఇప్పుడు మనము మిడిల్ రోడ్లో వెళ్ళిపోదాము. ఇక్కడ డోర్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మొత్తం హార్డ్ ప్లాస్టిక్ కనిపిస్తుంది. అండ్ ఇది కూడా హార్డ్ ప్లాస్టిక్, మొత్తం హార్డ్ ప్లాస్టికే ఉంది. ప్లాస్టిక్ కంపెనీకి మంచి బెనిఫిట్ అయి ఉండొచ్చు. సో లెట్స్ ఎంటర్ ఇన్ టు దిస్. యా, ఇక్కడ ఎంటర్ అయితే మనకి నార్మల్గా 1 లీటర్ వాటర్ బాటిల్ అలా పెట్టుకోవచ్చు. సో అది అండ్ దీని వచ్చేసి మనకు 4 స్పీకర్స్ వస్తుంది. మరి ఆజా అందర్ ఆజా. సో దిస్ ఇస్ అమౌంట్ ఆఫ్ స్పేస్ యూ గెట్. థై సపోర్ట్, ఏ డీసెంట్ థై సపోర్ట్. వీ హ్యావ్ గ్రేట్ నీ రూమ్ అండ్ రూఫ్ కూడా చూసుకుంటే మనకు ఎటువంటి తాకదు, ఎందుకంటే ఇలా వచ్చి ఇది పైకి వర్క్ అవుతుంది. సో మనకి ఎలాంటి తాక సన్ రూఫ్ వచ్చినా. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సీట్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ మనకు మిడిల్ కంపార్ట్మెంట్ వచ్చేసి మనకి ఏసీ వెంట్స్ అండ్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా వస్తుంది. యా, మనకు యూఎస్బి అండ్ సీ టైప్ రెండు వస్తుంది. ఇక్కడ మనకు ఆర్మ్రెస్ట్ కూడా వస్తుంది విత్ 2 కప్ హోల్డర్. చాలా కంఫర్టబుల్ అవ్వచ్చు, యాజ్ క్యాప్టెన్ సీట్గా మార్చుకోవచ్చు. యా అది. అండ్ మనకు మిడిల్ పర్సెంట్ ఏంటంటే నో హెడ్ రూమ్, మనకు హెడ్ రెస్ట్ అంటూ ఉండదు అది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు గ్రాబ్ హ్యాండిల్స్ అండ్ లైట్ హాలోజన్ హెడ్ లైట్స్. మనకి ఇది మిడిల్లో ఎందుకు ఇచ్చారంటే మనకు ముందర ఇక్కడ సన్ రూఫ్ ఉంది కాబట్టి ఇక్కడ పొజిషన్ మార్చారు అది. సో లెట్స్ గెట్ ఇన్ ద ఫ్రంట్. మనకు మెయిన్ పార్ట్ అది. మనకి ఇదంతా ఎందుకు పోయి డ్రైవ్ చేద్దాం పదా. రిక్వెస్ట్ సెన్సర్ ఓపెన్ చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే యా, ఇక్కడ మొత్తం ప్లాస్టిక్ ఫిల్లింగ్ మొత్తం అదొకటి బాధ. ఇక్కడ చూసుకుంటే మనకు సమ్ టైప్ ఆఫ్ బ్లాక్ కొన్ని కలర్స్ మిక్స్ చేసి అలా ఒక డిఫరెంట్ ఎలిమెంట్ ఇచ్చారు. అండ్ ఇది కూడా ప్లాస్టిక్. అండ్ గ్రౌ బాక్స్ చూసుకోవచ్చు, డీసెంట్. యా, ఇక్కడ మనకు నార్మల్ 2 కప్ హోల్డర్స్ విత్ వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ 9 inch స్క్రీన్ వస్తుంది అండ్ విత్ అలెక్సా. ఇది ఓటీఏ కూడా ఉంది. యా, ఇది మన వైజర్. ఇక్కడ ఒక చిన్న నార్మల్ క్యామ్ వస్తుంది అండ్ టు కంట్రోల్ ద సన్ రూఫ్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు 360 degrees వ్యూ కోసం ఇక్కడ వస్తుంది ఆప్షన్ విత్ ట్రాక్షన్ కంట్రోల్ అండ్ ఇంజన్ అండ్ ఆఫ్. సో ఇంజన్ మనం ట్రాఫిక్ ఉన్నప్పుడు ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు, ఆప్షన్ కూడా వస్తుంది. సో ఇక్కడ మనకు 2 AC వెంట్స్, ఇక్కడ నార్మల్గా AC వెంట్స్ విత్ స్టైల్స్ డిజైన్. మనకు క్లైమేట్ మనకు లైక్ ఆటో క్లైమేట్ చేసుకోవచ్చు, ఏసీ ఆన్ అండ్ ఆఫ్. సెంట్రీ అని వస్తుంది కాబట్టి మనం బయట అక్కడ పెట్టేయాలి. సో ఇట్ స్టార్ట్. డ్రైవ్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంది బికాస్ ఇట్స్ షిఫ్ట్ అనేది తెలుసు. వీల్ అనే స్టీరింగ్ ఏదో మొత్తం చాలా రైట్గా ఉంటుంది. అండ్ ఇంకా మనం చూసుకుంటే మనకు 9 inch స్క్రీన్ వస్తుంది విత్ మొత్తం అలెక్సా అలా మొత్తం చాలా స్మూత్ ఉంది ఇది కూడా. సో మనం ఇది ఏంటంటే మనకు వైర్లెస్ ఛార్జింగ్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. లెట్స్ క్లోజ్ ద సన్ రూఫ్ బంద్ అవుతా. ఇప్పుడు బంద్ అయిపోయిన తర్వాత ఇది రాన్ వేసుకోవాలి. సో అది. అండ్ మనకు దీనిలో వేరియంట్స్ గురించి మాట్లాడితే మనకు పెట్రోల్, సిఎన్జి ఓన్లీ 2 ఆప్షన్స్ అండ్ మాన్యువల్, ఆటోమేటిక్. అండ్ మనం చూసుకుంటే మనకు VXI, ZXI అండ్ ZXI ప్లస్. మనకు ZXI ప్లస్ అనేది టాప్ ఎండ్. అండ్ ప్రైజింగ్ గురించి మాట్లాడితే నేను స్క్రీన్ మీద వేస్తాను చూడండి, ప్రైజింగ్ మొత్తం చెప్తాను అక్కడ అది. అండ్ న్యూ ఫీచర్ మనకి ఏంటంటే 360 degrees క్యామ్ కూడా వస్తుంది. యా, మీరు చెక్ చేసి సైడ్ వ్యూ, ఫ్రంట్ అండ్ 360 ఓన్లీ ఫ్రంట్ వ్యూ, ఫ్రంట్ అండ్ సైడ్ వ్యూ. అండ్ ఇది 360 ప్లస్ సైడ్ వ్యూ వస్తుంది మనకు. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, యూ కెన్ చెక్ ఇట్. యా, అండ్ మాకు ఇది ట్రాక్షన్ కంట్రోల్ ఆప్షన్ కూడా వస్తుంది, ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ సస్పెన్షన్ ఇస్ సూపర్ గ్రేట్, మనం అంత ఫీల్ కాము. ఇక్కడ స్టీరింగ్ కూడా చాలా రైట్ ఉంది, ఈజీగా దిగుతుంది. అండ్ మనం వచ్చేసి 4.8 meters ఆఫ్ టర్నింగ్ రేడియస్ అంట. నేను రివర్స్ పెట్టుకున్నా, ఆ సైడ్ వ్యూ కూడా వచ్చేసింది. ఓన్లీ బ్యాక్ కావాలంటే ఓన్లీ బ్యాక్ కూడా వస్తుంది, కానీ నో అడాప్టివ్ గైడ్ లైన్స్. ఇక్కడ మనము స్టేయింగ్ తిప్పినట్టు అట్లా తిరిగదు అది, అదన్న మచ్చ. మనము దీనిలో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మాట్లాడితే మనకు 168 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. యూ కెన్ చెక్ దట్. మనం కింద ఒకసారి ఎక్కడ గుంతలు ఎంత వస్తుందో. కానీ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా స్మూత్ ఉంది. ఇంత ఆనందం ఇచ్చినా మనకు మారుతి వాడు 25, 24 అండ్
33 కదా, సిఎన్జి పోతే మనకు 33 వస్తుంది. మనకు ఇప్పుడు మాన్యువల్ కాబట్టి మనకు 25+ వస్తుంది. అండ్ మనము పెట్రోల్ చూసుకుంటే మనకు 24 అలా వస్తుంది. ఎన్ని ఇయర్స్ అయినా మైలేజ్ మంచిగా వస్తుంది. మొత్తం ఈ నడిపే బిహేవియర్ ఉంటుందా, డ్రైవింగ్ బిహేవియర్ దాని మీద ఉంటుంది. ఎటువంటి లైక్ ఇప్పుడు నేను ఇంత గట్టిగా దొప్పినా అనుకో, దొప్పి ఊకే ఎక్సైటర్ ఇచ్చి మళ్ళీ ఆపి మళ్ళీ ఇచ్చి అలా చేస్తే ఫ్యూయల్ అనేది చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది అది. అండ్ మనం పాత షిఫ్ట్ ఈ షిఫ్ట్ చూసుకుంటే వీ హ్యావ్ ద సేమ్ ఇంజన్, నో డిఫరెన్స్ ఇన్ ద ఇంజన్. మనకి ఇప్పుడు ఏంటంటే జెడ్ సిరీస్ ఇంజన్ వస్తుంది, మన కొత్త షిఫ్ట్ కూడా దాని కూడా జెడ్ సిరీస్ ఇంజన్ వస్తుంది, అదన్నమాట. సో లెట్స్ గో.